విద్యా సంస్థల్లో ర్యాగింగ్ పై యూజీసీ కఠిన చర్యలు తీసుకుంటోంది. 24 గంటల పాటు హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. ర్యాగింగ్ నిరోధించేందుకు పటిష్ట నిబంధనలు అమలు చేయనుంది. విద్యా సంస్థల్లో ఆత్మహత్య ఘటనలపై ప్రిన్సిపల్స్, రిజిస్ట్రార్లు విచారణకు రావాల్సిందేనని యూజీసీ ఆదేశించింది. ప్రత్యేకంగా జాతీయ స్థాయిలో హెల్ప్ లైన్ అందుబాటులోకి తెచ్చింది. ఇది 365 రోజులు సేవలందించేలా ఏర్పాట్లు చేసింది యూజీసీ. యూజీసీ మానిటరింగ్ సెల్ నంబర్కు బాధిత విద్యార్థులు కంప్లైంట్ చేయవచ్చని చెప్పింది. విద్యా సంస్థల్లో ర్యాగింగ్ నిషేధమున్నా ఆకతాయిలు శృతిమించి ప్రవర్తిస్తున్నారు. 3 నెలల క్రితం గాంధీ మెడికల్ కాలేజ్, కాకతీయ మెడికల్ కాలేజ్, మహబూబాబాద్ మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ ఘటనలు బయటకొచ్చాయి. దీంతో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కీలక ఆదేశాలిచ్చింది. ఉన్నత విద్యాసంస్థల ప్రిన్సిపల్స్, అన్ని వర్సిటీల వీసీలకు యూజీసీ లేఖలు రాసింది. ర్యాగింగ్ క్రిమినల్ చర్యగా పేర్కొంది యూజీసీ. దీనిని నిరోధించడానికి పటిష్ట నిబంధనలు రూపొందించినట్టు వెల్లడించింది. విద్యా సంస్థలు, హాస్టల్స్ లో ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఉండాలని చెప్పింది. యూజీసీ రూల్స్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్, ర్యాగింగ్ పై యూజీసీ కొత్త నిబంధనలేంటి? ఎస్ అపర్ణ, ముఖ్యంగా యూనివర్సిటీలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు కానీ, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, యూనివర్సిటీలలో ర్యాగింగ్ అనేది రోజు రోజుకు పెరుగుతున్న తరుణంలో యూజీసీ కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్ని రోజులుగా యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కి సంబంధించినటువంటి అధికారులు కూడా పలు రాష్ట్రాలలో ఉన్నటువంటి యూనివర్సిటీలు కానీ అదేవిధంగా కాలేజీలలో పర్యటించారు. ముఖ్యంగా ర్యాగింగ్కు సంబంధించి చాలా వరకు ఆత్మహత్యలు చేసుకోవడం, ర్యాగింగ్ శృతిమించిపోయి విద్యార్థులందరూ కూడా ఆత్మహత్యలకు పాల్పడడం, ఇట్లాంటి ఘటనలపైన యూజీసీ అయితే కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. ముఖ్యంగా తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే ఎక్కడ కూడా యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్స్ ఏదైతే 2009 సుప్రీంకోర్టు నిబంధన ప్రకారం యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్స్కు సంబంధించి ఎక్కడ కూడా యూనివర్సిటీల్లో కానీ, మెడికల్ కాలేజీలలో కానీ, ప్రైవేటు ప్రభుత్వ విద్యాలయాలలో ఈ స్క్వాడ్స్ అనేది ఎక్కడ కూడా అమలు కావడం లేదు. నామక వ్యవస్థగా వీటన్నిటినీ కూడా ఏర్పాటు చేశారు. సో వాస్తవానికి మనం చూసాం రీసెంట్గా తెలంగాణలో ఉన్నటువంటి పలు మెడికల్ కాలేజీలలో ర్యాగింగ్ ఘటనలపైన చాలా వరకు విద్యార్థులు చనిపోయినటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపించాయి. సో ఈ తరుణంలో 2 రోజుల కిందనే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అన్ని రాష్ట్రాలకు సంబంధించిన యూనివర్సిటీ రిజిస్టర్లకు, అధికారులకు కూడా లేఖలు రాసింది. ప్రతి ఒక్క యూనివర్సిటీలలో, యూనివర్సిటీకి సంబంధించినటువంటి హాస్టల్స్లలో సీసీ కెమెరాలు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. విద్యార్థుల పైన నిఘా ఎప్పటికప్పుడు ఉండాలి. దీంతో పాటు సీనియర్లు, జూనియర్ల మధ్య అవేర్నెస్ కలిగేలా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు రూపొందించాలి. ర్యాగింగ్ చేస్తే కలిగే నష్టాలు, దానిపైన క్రిమినల్ చర్యలపైన కూడా విద్యార్థులకు ప్రతి వీక్లీ యూనివర్సిటీలలో ప్రత్యేకమైనటువంటి క్లాసులు కూడా ఏర్పాటు చేయాలని సూచించింది. సో ఒకవేళ ఏదైనా యూనివర్సిటీకి సంబంధించినటువంటి రిజిస్ట్రార్ కానీ, అధికారులు కానీ ర్యాగింగ్ను లైట్ తీసుకుని విద్యార్థులు ర్యాగింగ్ చేసినా పట్టించుకోకపోనైతే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ర్యాగింగ్ యాంటీ కమిటీ ముందు రిజిస్టర్లు, అధికారులు హాజరు కావాల్సి ఉంటుంది. ఎందుకు చర్యలు తీసుకోలేకపోయినారు, ఎందుకు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఎందుకు ర్యాగింగ్ జరుగుతున్నది, వీటన్నిటిపైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ కూడా సరైనటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే యూజీసీ అధికారులపైన చర్యలు కూడా తీసుకునేందుకు సిద్ధమవుతున్నది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా, గత కొంతకాలంగా చాలా రాష్ట్రాలలో కూడా ర్యాగింగ్ వల్ల విద్యార్థులు వారి భవిష్యత్తు నాశనం అవుతున్నది. కెరియర్ స్టార్ట్ అయిన పరిస్థితుల్లోనే విద్యార్థులు చాలామంది కూడా పేరెంట్స్కు దూరం అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉండడంతో ప్రత్యేకమైనటువంటి టోల్ ఫ్రీ నెంబర్, అంటే ఇది 24 అవర్స్ 365 డేస్ టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేసింది. ఎవరైనా విద్యార్థి ఒకవేళ రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి విద్యార్థులు కానీ, ఎవరైనా ర్యాగింగ్ చేస్తే ప్రిన్సిపల్లకు కానీ, రిజిస్టర్లకు కానీ చెప్పేందుకు భయపడితే నేరుగా యూజీసీ హెల్ప్ లైన్ సెంటర్కు కాల్ చేసే విధంగా ఈ నెంబర్ను, టోల్ ఫ్రీ నెంబర్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎందుకంటే చాలా వరకు స్టూడెంట్స్ ర్యాగింగ్ చేసిన తర్వాత చెప్పేందుకు భయపడుతున్నారని చెప్పి కొన్ని సర్వేలు కూడా చెప్పాయి. కొంతమంది అధికారులు కూడా రాజకీయ నాయకులకు అండదండలు ఉండడంతో ర్యాగింగ్ చేసిన తర్వాత కూడా వారిని ఏదో ఒక రకంగా తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ తరుణంలో యూజీసీ అయితే కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపైన విద్యార్థులు ఎవరైనా ర్యాగింగ్కు, ఏ యూనివర్సిటీ కానీ, ఏ కాలేజీలో కూడా ర్యాగింగ్కు పాల్పడితే క్రిమినల్ చర్యలు తీసుకునే విధంగా వారికి ఒక ప్రత్యేకమైనటువంటి అవగాహన ఇవ్వడంతో పాటు ర్యాగింగ్ చేస్తే పడే శిక్షల పైన కూడా ప్రత్యేకమైనటువంటి మానిటర్ క్లాసులను కూడా
ఏర్పాటు చేయనున్నారు. సో రాష్ట్రంలో ప్రస్తుతం అయితే మెడికల్ కాలేజీలో కొంత ర్యాగింగ్ అనేది ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ ఉన్న కొన్ని విద్యా సంస్థలు కూడా వారి పలుకుబడితోని అవి బయటకు రాకుండా కాపాడుకుంటున్నారు. సో ఈ తరుణంలో యూజీసీ అయితే చాలా ఫోకస్ చేసింది. ఇప్పుడు వచ్చే సంక్రాంతి ఫెస్టివల్ తర్వాత పూర్తి స్థాయిలో ర్యాగింగ్కు సంబంధించినటువంటి కమిటీలు కానీ స్క్వాడ్స్ కానీ అన్ని యూనివర్సిటీలలో ఏర్పాటు చేయాలి. దానికి ప్రత్యేకమైనటువంటి స్టాఫ్ను సిబ్బందిని కూడా నియమించాలని చెప్పి గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఏ విద్యాలయం అన్నా ఏ విశ్వవిద్యాలయం అన్నా యూజీసీ నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా యూజీసీ అధికారులు సిద్ధమవుతున్నారు. సో ఓవరాల్గా భవిష్యత్తులో ర్యాగింగ్ పదం వినబడకుండా యూనివర్సిటీలు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు విద్యార్థుల కెరియర్ను సంబంధించి కూడా కాపాడుకునే విధంగా యూజీసీ అయితే చర్యలు తీసుకుంటుంది. సో ఈ టోల్ ఫ్రీ నెంబర్తో పాటు ప్రత్యేకమైనటువంటి మెయిల్ ఐడిని కూడా అందుబాటులో ఉంచింది. ఇవన్నీ కూడా 24 hours 365 days పనిచేస్తాయి. విద్యార్థులు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని చెప్పింది. ఎవరికైనా విద్యార్థులకు ఇబ్బంది ఉంటే నేరుగా యూజీసీ టోల్ ఫ్రీ నెంబర్కు అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పి యూజీసీ అయితే అన్ని రాష్ట్రాల యూనివర్సిటీలకు లేఖలు రాసింది. అపర్ణ. థ్యాంక్ యూ విజయ్.